హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిహెచ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో వెస్ట్ ఫేసింగ్లో కట్టించిన 2 BHK హౌస్ అయితే చూద్దామండి. ఇంటి వివరాల కోసం వీడియో చివరి వరకు చూడండి. హౌస్ ఎక్కడ ఉంది, హౌస్ ప్రైస్ అని చెప్తున్నారు, వీడియోలో అయితే క్లియర్గా చెప్తానండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల అయితే ఎవరైతే హౌస్ తీసుకుందామని చూస్తున్నారో వాళ్ళకి వీడియో అయితే చేరుతుందండి. ఫ్రెండ్స్, ఇంక ఇంటి వివరాల్లోకి వస్తే మనకి ఇంటి మెజర్మెంట్స్ వచ్చి 22.5 x 60 అండి. ఇది 150 గజాల్లో కట్టించిన వెస్ట్ ఫేసింగ్ 2 BHK హౌస్ అండి. మనకి బిల్డింగ్ అవుట్ సైడ్ ఇక్కడైతే కార్ అయితే పెట్టుకోవచ్చు. మనకి బిల్డింగ్ ఫ్రంట్ రోడ్ వచ్చి 33 ఫీట్ రోడ్ అండి. ఫ్రెండ్స్, మన గేట్ తీసి లోపలికి ఎంటర్ అవ్వగానే పార్కింగ్ ఏరియా అయితే చాలా పెద్దదిగా ఇచ్చారండి. పార్కింగ్ ఏరియాలో ఫ్లోర్ టైల్ డిజైన్ అయితే బాగుంది. ఈజీగా అలాంటి కార్ అనేది పడుతుంది. ఇక్కడ పిఓపి సీలింగ్ చేయించారు. ఇక్కడ ఫ్రంట్ పిల్లర్కి అయితే స్ట్రెచర్ పెయింట్ అయితే యూజ్ చేశారండి. డిజైన్ అయితే బాగుంది. ఇక్కడ ఫ్రంట్ మెయిన్ డోర్కి అయితే టోటల్ గా టేక్ వుడ్ అయితే యూజ్ చేశారు. మెయిన్ డోర్ డిజైన్ అయితే బాగుందండి. పక్కనైతే ఓపెనబుల్ డోర్స్ అయితే ఇచ్చారు. మన కింద స్టెప్ అంతా కూడా టోటల్ గా గ్రానైట్ అయితే యూజ్ చేస్తారు. అలాగే బిల్డింగ్ నార్త్ వైపు సొంత వచ్చి 2 అడుగులు అయితే ఇచ్చారండి. అలాగే మనకి వెస్ట్ ఫేసింగ్ హౌస్ కూడా సౌత్ వెస్ట్ లో ల్యాండింగ్ అయితే ఇచ్చారండి. మనకి ల్యాండింగ్ దగ్గర అన్ని కూడా టైల్స్ అయితే యూజ్ చేస్తారు. ల్యాండింగ్ కి కాంపౌండ్ కి టచ్ అవ్వకుండా ఇక్కడ గ్యాప్ అయితే ఇచ్చారండి. ఫ్రెండ్స్, ఇక లైట్ సెక్షన్ లోపలికి అయితే వెళ్ళి చూద్దాం హౌస్ ఎలా ఉందన్నది. ఫ్రెండ్స్, మన మెయిన్ డోర్ తీసిన లోపలికి అంటే కూడా 2x4 పెట్టి టైల్స్ అయితే యూజ్ చేశారండి. హాల్ అయితే మనకి ఎల్సేప్ హాల్ అయితే ఇచ్చారు. హాల్ అయితే చాలా పెద్దదిగానే ఇచ్చారండి. మనకి ఇదంతా కూడా ఎల్సేప్ హాల్ అయితే ఉంటుంది. ఇక్కడ పిఓపి సీలింగ్ డిజైన్ అయితే బాగుందండి. అలాగే మనకి ఇందులో రోప్ లైటింగ్ కూడా యూజ్ చేశారండి. చూడడానికి అయితే చాలా బాగుంది. ఫ్రెండ్స్, మనకి ఇది ఎల్సేప్ హాల్ అయితే ఇచ్చారండి. ఈ హాల్ మెజర్మెంట్స్ వచ్చి 10x13 సైజులు అయితే ఇచ్చారండి. ఈ ప్లేస్ వచ్చి మనకి టీవీ నెట్ డిజైన్ అయితే చాలా మంచిగా అయితే చేయించారు. మనకి చుట్టూరు కూడా బ్యాక్గ్రౌండ్ లో పీవీసీ సీట్స్ అయితే యూజ్ చేశారు. మనకి టీవీ నెట్ దగ్గర అలాంటి టీవీ అనేది సెట్ అవుతుంది. ఈజీగా 72 ఇంచెస్ టీవీ కూడా సెట్ అవుతుంది. దీనికి యూజ్ చేయని లామినేట్ సీట్స్ అయితే బాగున్నాయండి. బ్యాక్గ్రౌండ్ లో అన్ని కూడా పీవీసీ సీట్స్ అయితే యూజ్ చేశారు. అలాగే మనకి పైన అయితే గ్రానైట్ అయితే యూజ్ చేశారు. కింద చిన్న చిన్న సెల్ఫ్స్ అయితే ఇచ్చారు. మనకి ఇక్కడైతే మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇచ్చారండి. ఫ్రెండ్స్, మనకి హాల్లో నార్త్ వైపు అయితే 2 విండోస్ అయితే ఇచ్చారు. లోపల విండోస్ అన్ని కూడా యూపీవీసీ విండోస్ అయితే తీసుకున్నాను. పెద్ద పెద్ద విండోస్ అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్, మనకి ఈ ప్లేస్ అంతా కూడా లివింగ్ హాల్ అయితే ఇచ్చారండి. లివింగ్ హాల్ దాటగానే కిచెన్ కి డైనింగ్ హాల్కి వెళ్ళేటప్పుడు అయితే సెంటర్ లో పార్టీషన్ అయితే ఇచ్చారండి. ఫ్రెండ్స్, మనం ముందైతే మాస్టర్ బెడ్రూమ్ అయితే చూద్దాం. లోపల గుమ్మలన్నీ కూడా గ్రానైట్ తోనే చేయించారండి. బెడ్రూమ్ కి వచ్చిన డోర్ డిజైన్ కూడా బాగుంది. బ్లాక్ కలర్ గ్రానైట్ అయితే యూజ్ చేశారు. ఫ్రెండ్స్, మనకి మాస్టర్ బెడ్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 10x13.5 సైజులు అయితే ఇచ్చారండి. మాస్టర్ బెడ్రూమ్ అయితే పెద్దదిగా ఇచ్చారు. బెడ్రూమ్ లో వెస్ట్ అండ్ సౌత్ వైపు అయితే 2 విండోస్ అయితే ఇచ్చారు. పిఓపి సీలింగ్ డిజైన్ అయితే బాగుందండి. ఫ్రెండ్స్, మనకు లోపల కబోర్డ్స్ కి అయితే కనుక వుడ్ వర్క్ అయితే చేయించలేండి. కబోర్డ్ వర్క్ అయితే చేయించలేదు. మనం అయితే చేయించుకోవాలండి. మొత్తం బిల్డింగ్ అంతా కూడా చేయించుకుంటే మనకు 2 lakhs వరకు అయితే అవుతుందండి. వీళ్ళైతే సిమెంట్ కబోర్డ్స్ అయితే చేయించేస్తే ఇచ్చేస్తున్నారండి. ఓన్లీ మనకి హాల్లో టీవీ నెట్ మాత్రం చేయించారు. ఉన్న కబోర్డ్స్ కానీ కిచెన్ కానీ ఇవన్నీ కూడా మనం అయితే చేయించుకోవాలండి. ఫ్రెండ్స్, మనకి ఈ బెడ్రూమ్ కి ఇక్కడ అటాచ్ వాష్రూమ్ అయితే ఇచ్చారు. లోపల వాల్టేస్ డిజైన్స్ అయితే బాగున్నాయి. లోపల కబోర్డ్స్ అండ్ ట్యాప్స్ ఇవన్నీ కూడా ఫిక్సింగ్ అయితే చేస్తారండి. మనకి బ్రాండెడ్ ఐటమ్స్ అయితే యూజ్ చేస్తారు. ఫ్రెండ్స్, మనకి ఇంటి అడ్రస్ అయితే చెప్తున్నాను చూడండి. మనకి ఇంటి దగ్గర స్కూల్స్ కానీ కాలేజీలు కానీ చాలా దగ్గరలో నియర్ బై అయితే ఉంటుందండి. మనకి ఇంటి అడ్రస్ వచ్చి కాకినాడ వాకలపూడి అయితే ఉంటుందండి. వాకలపూడి మెయిన్ రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్డుకి అయితే ఇంటి దగ్గర జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. అలాగే మనకి సర్పవరం జంక్షన్ కి అయితే జస్ట్ 2.5 km డిస్టెన్స్ అయితే రావచ్చండి ఇంటి దగ్గర నుంచి. అలాగే మనకి ఎస్ఆర్ఎంటీ మాల్ కానీ ఆర్టీఓ ఆఫీస్ కానీ ఇవన్నీ కూడా చాలా దగ్గరలో అయితే ఉంటాయండి. ఫ్రెండ్స్, మనకి లివింగ్ హాల్ కూడా పెద్దదిగా ఇచ్చారండి. లివింగ్ హాల్ మెజర్మెంట్స్ వచ్చి 7x15 సైజులు అయితే ఇచ్చారండి. మనకి హాల్ వచ్చింది, లివింగ్ హాల్ కూడా వచ్చిందండి. ఇంట్లో మనకి ఇక్కడ సెకండ్ బెడ్రూమ్ అయితే ఇచ్చారు. ఈ బెడ్రూమ్ కూడా చూద్దామండి. మనకి ఈ బెడ్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 10x12 సైజులు అయితే ఇచ్చారండి. 2 బెడ్రూమ్స్ కూడా పెద్దగానే ఇచ్చారు. పిఓపి సీలింగ్ డిజైన్స్ కూడా బాగున్నాయండి. మనకి ఇక్కడైతే సిమెంట్ తో కబోర్డ్ అయితే చేయించారు. పక్కన ఇక్కడ వాష్రూమ్ అయితే ఇచ్చారండి. మన లోపల కబోర్డ్స్ అన్ని కూడా మనం అయితే చేయించుకోవచ్చండి. ఫ్రెండ్స్, ఈ వాష్రూమ్ కూడా పెద్దగా ఇచ్చారండి. లోపల సేమ్ వాల్టేజ్ అయితే యూజ్ చేశారు. మనకి ఇందులో అయితే కమోడ్స్ అయితే యూజ్ చేశారండి. వెస్ట్రన్ కమోడ్స్ అయితే యూజ్ చేస్తారు. సూట్స్ అయితే కాదు. మనకి అలాగే కిచెన్ లో కానీ బెడ్రూమ్స్ లో కానీ మనం అయితే కబోర్డ్ వర్క్ అయితే చేయించుకోవాలి. ఉన్నదంతా కూడా కన్స్ట్రక్షన్ వైజ్ అయితే మంచిగానే చేయించారు. మన కిచెన్ కి డైనింగ్ హాల్కి వెళ్ళేటప్పుడు అయితే ఇక్కడ మనకి పార్టీషన్ అయితే చేయించారండి. ఇదంతా కూడా పీవీసీ సీట్స్ అయితే తీసుకున్నారు. చూడడానికి అయితే చాలా బాగుందండి. ఇవన్నీ కూడా చిన్న చిన్న సెల్ఫ్స్ కింద అయితే ఇచ్చారు. ప్లస్ మనకి లివింగ్ హాల్ నుంచి పార్టీషన్ కొంచెం ఫ్రంట్కి వస్తే డైనింగ్ ఏరియా అండ్ కిచెన్ అయితే ఇచ్చారండి. మనకి డైనింగ్ ఏరియా అండ్ కిచెన్ టోటల్ ఏరియాతో కూడా కలిపి 8x17 సైజులు అయితే ఇచ్చారండి. ఇదైతే చాలా పెద్దదిగానే ఇచ్చారు. మనకు నార్త్ వైపుకి అయితే ఇక్కడ చిన్న కిటికీ అయితే ఇచ్చారు. ప్లస్ మనకి ఇంట్లో సపరేట్ గా పూజా రూమ్ అయితే రాలేదండి. పూజా మంజర్ అయితే వచ్చిందండి. వీళ్ళైతే చేంజ్ అయితే ఇచ్చారు. ఒకసారి అయితే చూడొచ్చండి. అలాగే దేవుడి సామాన్లు పెట్టుకున్న కింద అయితే చిన్న సెల్ఫ్ కింద అయితే ఇచ్చారు. మనకి డైనింగ్ ఏరియా అండ్ కిచెన్ అయితే చాలా పెద్దదిగా ఇచ్చారండి. ఈ ప్లేస్ అంతా కూడా మనకి డైనింగ్ ఏరియా కింద అయితే యూజ్ చేసుకోవచ్చు. మనకి ఈస్ట్ వైపు కూడా డోర్ అయితే ఇచ్చారు.
ఫ్రెండ్స్ మన కిచెన్ అంటే కూడా ఓపెన్ కిచెన్ టైప్ అయితే ఇచ్చారండి. వుడ్ వర్క్ చేయించుకుంటే చాలా మంచిగా అయితే చేయించుకోవచ్చండి. వుడ్ వర్క్ చేయించుకుంటే చాలా బాగుంటుంది. మనకు నచ్చినట్టుగా అయితే చేయించుకోవచ్చు. పైన ఇదంతా కూడా అటకైతే ఇచ్చారండి. మనకు వాల్ టైల్స్ డిజైన్స్ కూడా బాగున్నాయి. మనకి ఈస్ట్ అండ్ సౌత్ వైపు అయితే 2 విండోస్ అయితే ఇచ్చారు. సిమిలీ పెట్టుకోవడానికి కూడా ఇక్కడ పాయింట్ అయితే ఇచ్చారండి. మనకు టోటల్ గా యూసే ప్లాట్ఫామ్ అయితే ఇచ్చారు. టోటల్ గా గ్రాండెడ్ అయితే యూజ్ చేశారు. మనం వుడ్ వర్క్ చేయించుకుంటే చాలా బాగా వస్తుందండి. మంచి డిజైన్లు అయితే మనం చేయించుకోవచ్చు. వీళ్ళైతే ప్రొవిజన్ అయితే చేంజ్ ఇచ్చారు కాబట్టి మనకు నచ్చినట్టుగా కబోర్డ్ అయితే మనకి ఎలా కావాలో అలా అయితే చేయించుకోవచ్చండి. కిచెన్ అయితే చాలా పెద్దదిగా వచ్చింది. ఒక ఈజీగా ఒక నలుగురు అట్ టైం అయితే సరిపోతుంది. మిక్సీ గ్రైండర్ పెట్టుకుని ఇక్కడ పాయింట్ అయితే ఇచ్చారు. పక్కనే డైనింగ్ ఏరియా అండ్ కిచెన్ అయితే చాలా పెద్దదిగా వచ్చింది. ఈస్ట్ వైపు అయితే డోర్ అయితే ఇచ్చారు కదా, బయటకి అయితే వెళ్ళి చూద్దామండి. ప్లస్ మనకు అవుట్ సైడ్ అయితే 7 అడుగులు అయితే ఇచ్చారండి. ఇక్కడ టైల్స్ అయితే యూజ్ చేయలేదు. టోటల్ గా ఫ్లోరింగ్ అయితే చేయించారు. మనకి అవుట్ సైడ్ ఇక్కడ అయితే కామన్ బాత్రూమ్ అయితే ఇచ్చారు. బాత్రూమ్ కి కాంపౌండ్ వాళ్ళకి టచ్ అవ్వకుండా గ్యాప్ అయితే ఇచ్చారు. బయట అయితే ఇండియన్ వేర్ బేసిన్ అయితే యూజ్ చేశారండి. వాల్ టైల్స్ డిజైన్స్ అయితే బాగున్నాయి. మనకి ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి పాయింట్ అయితే ఇచ్చారండి. ఇక్కడైతే వాష్ బేసిన్ అయితే ఇచ్చారు. అలాగే ఈ బిల్డింగ్ నార్త్ ఈస్ట్ కార్నర్ లో ట్యాప్ అండ్ బోర్ పాయింట్ అయితే ఇచ్చారండి. ఏరియాలో పంచాయతీ వాటర్ కూడా వస్తుందండి. వాటర్ అయితే పర్లేదు, బాగానే ఉంటుంది. మనకి సస్పెన్సర్ మోటార్ అయితే వేయించారండి. వీళ్ళు 200 అడుగుల కింద మోటార్ అయితే ఉంటుంది. మన కన్స్ట్రక్షన్ వైజ్ అయితే మంచిగానే చేయించారండి. కబోర్డ్స్ అయితే మనకు నచ్చినట్టుగా అయితే మనం అయితే చేయించుకుని ఇవ్వాలి. వీళ్ళ కబోర్డ్స్ చేయకుండా సేమ్ ఈ బిల్డింగ్ ఇలా ఇవ్వడానికి అయితే మనకి ప్రైస్ వచ్చి 65 లక్షలు అయితే చెప్తున్నారండి. మళ్ళీ చెప్తాను చూడండి, 65 lakhs అయితే చెప్తున్నారు. ఇది ఫైనల్ అయితే కాదండి, మాట్లాడితే ఇంకా తగ్గిస్తారు. లేదు మనకి ఇంకా కబోర్డ్స్ ఏమైనా చేయించుకోవాలి అనుకుంటే 68 లక్షలు అయితే చెప్తున్నారండి. కబోర్డ్స్ అవసరం లేకుండా ఇలా అయితే 65 lakhs అయితే చెప్తున్నారు. ఈ రేట్ కూడా ఫైనల్ అయితే కాదండి, కూర్చొని మాట్లాడితే ఇంకా తగ్గిస్తారు. అలాగే ఇంటికైతే మనకి 80% వరకు కూడా బ్యాంక్ లోన్ అయితే వస్తుంది. మనకి స్టెప్స్ అంతా కూడా టైల్స్ అయితే యూజ్ చేస్తారండి. పైకి అయితే వెళ్ళి చూద్దాం. మనకి ఈ బిల్డింగ్ కట్టించిన ఏరియా కూడా చాలా బాగుంటుందండి. ఇంటి ఫుల్ డీటెయిల్స్ కోసం కానీ ఇల్లు చూడడానికి వద్దామన్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తుంది నెంబర్కి అయితే కాల్ చేయండి. మీరు కాల్ చేసినట్టయితే హౌస్ కోడ్ అయితే కంపల్సరీ చెప్పండి. అది కూడా స్క్రీన్ మీద ఇస్తాను, టైట్లో కూడా ఉంటుందండి. ఫ్రెండ్స్ అలాగే మీరు కూడా ఏమైనా ప్రాపర్టీస్ అమ్మాలన్నా సరే మమ్మల్ని ఒకసారి కాంటాక్ట్ అయితే చేయండి. ప్రమోషన్ చేసి అయితే సేల్ అయితే చేస్తామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్.